మోడీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని వాదించుతూ వచ్చేటటువంటి విపక్షాలు ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి సంఘటన, వ్యక్తిగత దూషణకి జరిగినటువంటి సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఎల్డీఎఫ్కి అక్కడ కాంగ్రెస్కి ఇద్దరు మిత్రపక్షం, ఐఎన్డీఏలో భాగస్వాములు, కానీ కేరళలో ఇద్దరు శత్రుపక్షం. దీంతో ఏకంగా రాహుల్ గాంధీని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేశారు లెఫ్ట్ నాయకుడు. అవినీతి ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి లెఫ్ట్ నాయకుడు పినరయి విజయన్ ఎందుకు దర్యాప్తు సంస్థలు ఇంతకాలం అరెస్ట్ చేయకుండా ఉన్నాయన్న రాహుల్ గాంధీ మీద ఎల్డీఎఫ్ శాసనసభ్యుడు పివి అన్వర్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఎడదనట్టుకారాలో ఎల్డీఎఫ్ స్థానిక కమిటీ మీటింగ్లో అన్వర్ మాట్లాడారు. నెహ్రూ కుటుంబంలో ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నెహ్రూ కుటుంబంలో పుట్టి కూడా ఇలా మాట్లాడతారా? విషయంలో నాకు పెద్ద సందేహాలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ డిఎన్ఏని టెస్ట్ చేయాలి. నెహ్రూ వారసుడిగా ఉండే అర్హత రాహుల్కి లేదు. ప్రధాని మోడీకి రాహుల్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడేమో అంటూ అనుమానం మనకు రావాలి అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కాంగ్రెస్ మండిపడింది. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని కేరళ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడు హసన్ చెప్పారు. గాడ్సేకు కొత్త అవతారం అన్వర్. గాంధీజీ ప్రాణాలు తీసే నాథురామ్ గాడ్సే బుల్లెట్ కన్నా దారుణంగా మాటల తోటాలు పేల్చారు. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ ఇట్లాంటి హేయమైన వ్యాఖ్యలు చేయరు. సీఎం పినరయి విజయన్ ఆత్మాహుతి దళంలో అన్వర్ సభ్యుడు అనుకుంటా అంటూ హసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబాన్ని తిట్టేందుకు అన్వర్కు సిపిఎం పార్టీ డబ్బులు ఇచ్చి ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అన్వర్ వ్యాఖ్యలను విజయన్ సమర్థించారు. రాహుల్కి అన్వర్ సరైన సమాధానం ఇచ్చారు. రాహుల్ విమర్శలకు అతీతుడైన వ్యక్తి కాదు కదా అంటూ మళ్ళీ వెనకేసుకొచ్చారు ఆయన.